గిల్టీ అంటే అపరాధం. మనలో చాలామంది రక్షణ పొందిన తర్వాత కూడా ఒక్కోసారి మరలా విడిచిపెట్టిన పాపాన్ని చేసి, ఇదిగో నా దేవుని బాధ పెట్టకూడదు అని చెప్పి మరలా తెలియకుండాను, తెలుసో తెలియకో దేవుని బాధపడతా, ఇక నా వల్ల కాదేమో, ఇక నేను దేవుని దగ్గర నీతిగా జీవించలేనని చెప్పి చాలా గిల్టీ ఫీల్ అవుతూ ఉంటారు. ఇదిగో మీలో ఎవరైనా ఈరోజు అలాగే, ప్రభువా నేను కాదనుకుంటూనే, నేను వద్దనుకుంటూనే సరిగ్గా సమయానికి వచ్చినప్పుడు నీకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నానయ్యా, నేను వద్దనుకుంటున్న దాన్ని మరలా చేస్తున్నానయ్యా, నా వల్ల కావట్లేదు, ఇదిగో నేను ఈ రక్షణ కొనసాగించలేనేమో, నేను నీ బిడ్డగా ఉండడానికి అర్హుని కాదేమో అని చెప్పి గిల్టీగా ఫీల్ అవుతున్నారా? అయితే ఈరోజు మీరు అదే ఒక సిచ్యువేషన్లో ఉంటే ప్రభువు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్లో నుండి మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. దానిలో ఎలా ఉంటుంది? అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమే అయిందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చూసారా? ఈరోజు మీలో ఎవరైనా, ప్రభువా నేను వద్దనుకుంటూనే చేస్తున్నాను, నేను నిన్ను గాయపరచకూడదు అనుకుంటేనే నాకు తెలియకుండా నేను గాయపరుస్తున్నాను, ఇక నా వల్ల కావడం లేదు, ఇదిగో నేను ఇన్నిసార్లు నేను గాయపరిచాను కదా, ఇక నాకు క్షమాపణ దొరకదేమో, ఈ పాపానికి ఇంకా ప్రాయశ్చిత్తమే లేదేమో అని మీలో ఎవరైనా అనుకుంటున్నారా? అయితే ఇదిగోండి, భక్తుడు అందుకనే మీకోసం రాస్తున్నాడు, యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని విమోచన చేయడం అని. అవును, యేసు రక్తం కడగలేని పాపం అంటూ ఏమీ లేదు. ఈరోజు మీరు ఏదైనా పాపంలో పడి, ఇదిగో దేవా ఇంకెంతకు మించి నేను ఈ రక్షణ కొనసాగించలేను, ఈ పాపాన్ని నేను ఎంతగా విడిచిపెడదాం అనుకున్నా మరలా అది బుర్రలో నన్ను అడ్డుకుంటుంది, నా వల్ల కావడం లేదు అని చెప్పి దిగులు పడి, ఇంక నా వల్ల కావడం లేదు అని కొనసాగించుకుని వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఈ పాపం క్షమించబడదాం అనుకుంటున్నారా? అయితే ప్రభు మీతో నేరుగా చెప్తున్నాడు, నేను క్షమించలేని పాపం అంటూ ఏం లేదు. సో నమ్మండి, దేవుడు మీ పాపాన్ని క్షమించగలడు. అలాగే తిరిగి వస్తే ఆయన మీ పాపాన్ని క్షమిస్తాడు కూడా. మరైతే యేసు ప్రభు మీ పాపాన్ని క్షమించాలంటే మొదట మీరు ఏం చేయాలో తెలుసా? ఆయన వెలుగులో నడిచినట్టు మీరు వెలుగులో నడవాలి. అవును, మనం వెలుగులో ఉంటే మన ఒంటి మీద ఉన్న మురికి మనకు సరిగ్గా తెలుస్తుంది. వెలుగులో ఉంటే మనం చేసిన తప్పు మనకు తెలుస్తూ ఉంటుంది. ఇదిగో ఇది నేను చేయకూడదు అయినా చేస్తున్నాను, ఈ మాట మాట్లాడకూడదు నేను మాట్లాడుతున్నాను, ఇలా చూడకూడదు నేను ఇది చూస్తున్నాను, ఇదిగో ఇలా నేను చేయకూడదు అయినా చేస్తున్నాను అని చెప్పి మీకు గ్రహింపు కలుగుతుంది. అందుకనే ప్రభు మీతో మొదటగా చెప్తున్నాడు, మొదట వెలుగులోకి రండి. ఇదిగో దేవా నేను పాపం చేశానని చెప్పి ఒక్కోసారి మనం చీకట్లో పడతాం. అవును, పాపం అంటేనే చీకటి. మనం ఆ చీకటిలోకి వెళ్ళినప్పుడు పాపం చేయగానే మనం అనుకుంటాం, ఇదిగో నేను తప్పు చేసేసాను, ఇప్పుడు కానీ ప్రభు దగ్గరికి వెళ్తే, మళ్ళీ నేను వెలుగులోకి వెళ్తే నా పాపం నాకు కనిపిస్తుంది, ఈ పాపాన్ని ఎలాగో ప్రభు క్షమించడు, అందుకని చెప్పి ఈ చీకటిలోనే ఉండిపోదాం అనుకుంటారు, ఈ పాపాన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటారు, ఇంక నా వల్ల కావడం లేదు కదా, ఇంక ఇలాగే ఉండిపోదాం అనుకుంటారు. అయితే ప్రభు మీ దగ్గర నుంచి కోరుకుంటుంది మీరు వెలుగులోకి రావాలని, ఈ పాపాన్ని మీరు గుర్తించాలని, గుర్తించి దాని నుంచి తిరిగి ప్రభు దగ్గర క్షమాపణ అడగాలని. అలా చేస్తే ప్రభువు మీ పాపాలను కడుగుతాడు. అలాగే దీనిలో మాట ఉంది, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని చెప్పి. అవును, అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి అంటే మీరు ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. మనం నడుస్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి మన అడుగులు తొట్టెలుతాయి. వెలుగులో నుంచి మనం చీకటిలోకి వెళ్తాం, పాపం అనే చీకటిలోకి. అక్కడంతా బురదే, అదంతా మన కాళ్ళకి అంటుకుంటుంది. ఇప్పుడు మరలా మనం వెలుగులోకి రాగానే ఆ బురద మన కాళ్ళకి చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ప్రభువుతో చెప్పాలి, ప్రభువా నేను నీ ఎదుట పాపం చేశాను, నాకు క్షమాపణ దొరుకుతుందా, నన్ను క్షమిస్తాను. నీకు తెలుసా, ప్రభువు ఆ బురదను కడుగుతాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉండగా ఒకరోజు తన నడానికి తువ్వాలు కట్టుకుని శిష్యులందరి పాదాలు కడిగి దాంతో ఆ పాదాలను తుడిచాడంటే, అప్పుడు పేతురు టర్న్ వచ్చినప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నువ్వు నా పాదాలు కడగద్దయ్యా, అలా వద్దు అని చెప్పి అంటాడు. అప్పుడు మర్రా ప్రభు అంటాడు, పేతురా నీ పాదాలు కడగకపోతే నీకు నాతో పాలు ఉండదు అని చెప్పి. అప్పుడు పేతురు, అలాగైతే ప్రభు అలా కాదు,
నువ్వు నా పాదాలు మాత్రం కాదు, నా శరీరం అంతా కడిగే, నన్ను తలమై నుంచి కడిగే అని చెప్పి. కానీ అప్పుడు ప్రభువు మాట చెప్తాడు, ఇదిగో స్నానం చేసి శుభ్రపడినవాడు శరీరం అంతా మరలా కడుక్కోకర్లేదు, కేవలం అతని పాదాలు మాత్రం కడుక్కుంటే చాలు. ఎందుకు ప్రభు అలా అన్నాడో తెలిసే, మన పాదాలు మురికవుతాయని. ఆయనకు మొదటే తెలుసు మనం తొట్టెళ్తామని. అందుకనే ఆయన ముందుగానే మనకు తన రక్షణ సిద్ధం చేశాడు. ఆయన మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. అలాగే మనం కూడా ఆయనతో సహవాసం చేయాలి. అలా సహవాసం చేస్తే మనం ఆయనతో పాటు వెలుగులో నడుస్తాం. వెలుగులో నడిచినప్పుడు ఆయనే మనల్ని తన త్రోవలో నీట్గా తీసుకువెళ్తాడు. ఇది ఈరోజు ఏదైనా ఒక తప్పు చేసి గిల్టీగా ఉన్నారే, అయితే మొదట లేచి మీ పాపాలను ప్రభు దగ్గర ఒప్పుకోండి. ఇదిగో దేవా, నాలో ఈ లోపాలు ఉన్నాయి అని చెప్పి దేవుడి దగ్గర ఒప్పుకోండి. అప్పుడు దేవుడు వాటన్నిటినీ క్షమిస్తాడు. అలాగే గుర్తుపెట్టుకోండి, ప్రభు క్షమించేవాడు మాత్రమే కాదు, ఆయన తన ఆత్మను అనుగ్రహించి మీరు ఆ పాపాన్ని జయించడానికి శక్తిని కూడా ఇస్తాడు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మీకు తప్పకుండా తన శక్తిని సమృద్ధిగా ఇచ్చి ఆ పాపంలో మీరు మరెప్పుడూ పడకుండా మీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే, ఆ గిల్టీ ఫీలింగ్ నుంచి బయటికి రండి. సాతాను చెప్పే అబద్ధాలను బట్టి మోసపోకండి. ఇదిగో నువ్వు ఇన్ని తప్పులు చేస్తావు కదా, ప్రభు క్షమించడం అంటాడు. అది ఏమీ లేదు. నీలో ఊపిరి ఉన్నంత వరకు ప్రభు నీకు ఇంకో అవకాశం ఇస్తూనే ఉన్నాడు. లేచి వెలుగులోకి రావడం నీ పని, ప్రభువుతో సహవాసం చేయడం నీ పని, నీ పాపాలను క్షమించడం ఆయన పని. మరికి నుంచి అలా చేద్దామా? గాడ్ బ్లెస్ యూ.